జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. శివోహం. గురుగారు, పితృకార్యాలు కాశీలో చేయడం మంచిది అంటారు, అది నిజమేనా? ఒకవేళ కనుక కాశీ వెళ్ళలేని వాడు ఏం చేయాలంటారు? ఇక్కడ పితృకార్యాలు అనగా రెండు వస్తాయి. ఒకటి, గతించినటువంటి 12వ రోజు లేదా 15వ రోజు లోపల చేసేటువంటి కార్యక్రమాలు పితృకార్యాలనే అంటారు. అక్కడి నుంచి సంవత్సరం పాటు పెట్టేటువంటి మాసికాల నుంచి సంవత్సరికాల వరకు పితృకార్యాలనే అంటారు. సంవత్సరికాల తర్వాత నుంచి సంవత్సరంలో పెట్టేటువంటి 3 కార్యక్రమాలని కూడా పితృకార్యాలనే అంటారు. అయితే దానిలో తేడాని ఏమిటేమిటి అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తాను. గతించినటువంటి రోజు దగ్గర నుంచి 15వ రోజు లోపల చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ వ్యక్తి యొక్క అంతిమ కార్యక్రమాలు, అంత్యేష్టి కార్యక్రమాలు అంటారు, అవి ఎక్కడైతే జరిగాయో ఆ పొలిమేర లోపలే చేయమని, ఆ స్థానంలోనే చేయమని మనకి శాస్త్రం ద్వారా చెప్పబడుతుంది. అయితే వీటిని పితృకార్యాలు అంటారు. తర్వాత మైలు అయిపోయిన తర్వాత నెలకు ఒకసారి చొప్పున ప్రథమ మాసికని 12వ రోజుతో మొదలు చేసుకుని సంవత్సరికం వరకు కూడా 16 మాసికాలు పెట్టడం జరుగుతుంది. ఆ వెళ్ళిపోయినటువంటి జీవుడికి 16 మాసికాలు పెట్టడం జరుగుతుంది. ఈ 16 మాసికములు కూడా శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. తద్వారా ఏమిటంటే ఆ జీవుడు మళ్ళీ అదే కుటుంబంలో పుత్రుడుగాను, తల్లి కనకపోతేనేమో పుత్రికగాను, తండ్రి కనకపోతే పుత్రుడుగాను మళ్ళీ అదే వంశంలో జన్మించి రుణాన్ని తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి మీకు 15వ రోజు లోపల కార్యక్రమం గురించి వివరించాను, సంవత్సరికం వరకు కూడా వివరించడం జరిగింది. ఇక సంవత్సరికం తర్వాత చేయవలసినటువంటి 3 కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి, ప్రతి సంవత్సరం కూడా గతించినటువంటి నెలని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటిది, నెలని తిథిని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటిది ఒకటి. రెండవది పుష్కర శ్రార్థం, అనగా పుష్కరాలు ఎప్పుడైతే వస్తాయో గతించినటువంటి వారి యొక్క తిథిని గుర్తుపెట్టుకుని ఆ 15 రోజుల్లో ఆ తిథి ప్రకారంగా గుర్తుపెట్టుకుని చేయడం 2. 3, పుష్కర శ్రార్థం, భాద్రపద మాసంలో బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు వచ్చేటటువంటిది 3. ఈ 3 కూడా ఖచ్చితంగా మనం ఆచరించి తీరవలసిందే. ఏమిటండి ఆ 3? 30 కాదా అంటే కాదు, 3. ఎందుకు 3 అంటే, ఒకవేళ మీ తల్లిదండ్రులు జీవించి ఉంటే ఏ ప్రకారంగా అయితే ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనం ఏ ప్రకారంగా అయితే మీరు ఏర్పాటు చేస్తారో, అలాగా గతించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ 3 ఆచరించడం వలన వాళ్ళకి 3 పూట్ల కూడా భోజనం పెట్టి వాళ్ళని తృప్తిపరిచినటువంటి వాళ్ళు అవుతారు. అలాగే ఈ 3 సార్లు పిండ ప్రదానం చేసిన ప్రతిసారి కాస్త నలుగురికి భోజనం పెట్టడం వాళ్ళని ఉత్తమ లోకాలకు వెళ్ళేటట్టుగా అనుగ్రహించబడుతుంది. అలాగే మీరు కూడా చక్కటి కర్త స్థానంలో ఉండి అన్ని బాధ్యతలు కూడా నిర్వర్తించిన వాళ్ళు అవుతారు. పితృదేవతల అనుగ్రహం మీకు కూడా ఉంటుంది. అలాగే పిండ ప్రదానంతో పాటు ఖచ్చితంగా నువ్వులు నీళ్ళతో మనం తర్పణం విడుస్తాం. ఈ పిండ ప్రదానం అనేటటువంటి వాళ్ళకి ఆహారంగా ఉంటే ఈ నువ్వులు నీళ్లు అనేటటువంటివి వాళ్ళకి నీరుగా మారుతాయి. కాబట్టి వారికి దాహం వేసినప్పుడల్లా మీరు వదిలినటువంటి నువ్వులు నీళ్ళనే వాళ్ళు స్వీకరిస్తారు. అర్థమైందమ్మా? ఇలాగ ఈ పితృకార్యాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. అయితే ఇందులో పిండ ప్రదానం మీరు అడిగినటువంటిది ఏంటి, పితృకార్యాలు కాశీలో చేయడం విశేషమా అనేటువంటి ప్రశ్న మీరు అడిగారు. ఇక్కడ 7 చోట్ల కూడా పిండ ప్రదానం చేయమని చెప్పబడి ఉంది. ఈ 7 క్షేత్రాలు ఏమిటి? అయోధ్యలో గాని, మధుర, కృష్ణుడి యొక్క మధుర నగరంలో గాని, మధుర, మాయ అనగా గయ, కాశీ, వారణాసి, కాంచీపురం, అవంతిక అంటే మనకి ఉజ్జయిని, పురి అనగా ఈ యొక్క ఒరిస్సాలో ఉండేటటువంటి పూరి జగన్నాథ స్వామి వారి క్షేత్రం పూరిలో. ఈ 7 చోట్ల కూడా ఎక్కడ పిండ ప్రదానం చేసినా, లేదు అసలు 7 చోట్ల కూడా పిండ ప్రదానం చేస్తే ఇంకా పితృదేవతలు తరిస్తారని, ఈ 7 చోట్ల కూడా చాలా విశేష పుణ్యక్షేత్రాలని, సాక్షాత్ భగవంతుడే నడయాడిన, అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు మధుర ఉంది, కృష్ణ పరమాత్మ నడిచినటువంటి క్షేత్రం. కాశీ ఉంది, విష్ణుమూర్తి కానీ, పరమేశ్వరుడు కానీ, అమ్మవారు కానీ భూమి మీదకి వచ్చి నడిచిన క్షేత్రం. ఇవన్నీ వాళ్ళు అక్కడికి వచ్చి పాదాలను కడగడం ద్వారా గంగ పుట్టినటువంటి క్షేత్రం. ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగా చెప్పుకుంటూ పోతే ఒక హరిద్వార్. ఇలాగా ఎన్ని పుణ్యక్షేత్రాలలో మనం ఖచ్చితంగా పిండ ప్రదానం చేయడం చాలా ఉత్తమమైనటువంటిది. ప్రతి చోట చేస్తే ఇంకా ఉత్తమం. అర్థమైందా? ఎందుకంటే మనల్ని చూస్తేనే మన పిల్లలు నేర్చుకుంటారు. అర్థమైందా? కాబట్టి హిందూ ధర్మం అనేటటువంటిది ఎవరో ఆపాలనుకుంటేనో, లేదా ఎవరో ఇక్కడతో ఆపేయాలనుకుంటేనో ఆగేటటువంటిది కాదు. సనాతనం అనగా ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పటికీ అంతం లేనటువంటిది అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమము, ప్రతి ఒక్క కార్యము భక్తి శ్రద్ధలతో చేయాలని అనేటువంటిది మన సంకల్పం. అయితే ఇక్కడ దైవ కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలని 2గా మనం వేరు చేస్తూ ఉంటాం. అయితే దైవ కార్యక్రమాలు ఈ రోజున ఏదన్నా మనం పొరపాటు చేస్తే రేపు దిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ పితృదేవతల కార్యక్రమంలో దిద్దుకోవడానికి అవకాశం ఉండదమ్మా. కాబట్టి
ఖచ్చితంగా మనం ఆచరించవలసినవి తూచా తప్పకుండా మనం ఆచరించి తీరవలసిందే. అలానే పితృదోషములు కూడా ఒక అంశం ఉందమ్మా మనకి. ఏమిటంటే కొంతమంది చేసేటువంటి కార్యక్రమంలో లోపించడం అంటే శ్రద్ధ లోపించడం, ఆర్థిక బలం కాదు, శ్రద్ధ లోపించడం. అలానే కొంతమంది అకాల అపమృత్యు బాధలు పడుతుంటారు. అకాలం అంటే చిన్న వయసులో చనిపోవటం, అలాగే యాక్సిడెంట్స్లో చనిపోవటం, అగ్ని ప్రమాదంలో చనిపోవటం, నీట మునిగి చనిపోవటం. ఇలాగా కొంతమందికి కనీసం వారి యొక్క దేహాలు కూడా అంత్యేష్టి కార్యక్రమాలు చేయడానికి కూడా లభించవు. అలాగే అగ్ని ప్రమాదంలో చనిపోయినటువంటి వారికి భస్మం తప్పితే వారి శరీరం యొక్క అంత్యేష్టి కార్యక్రమాలు చేయడానికి దొరకదు. ఇలాగా ఎన్నో అంశాలు, ఎన్నో ఇబ్బందులు. అటువంటి వారికి ఏమిటంటే అలా గతించిన వారి యొక్క ఆత్మ శాంతించాలన్నా, ఆ తర్వాత తరం అనగా వాళ్ళ పిల్లలకి ఆ పితృదోషాలన్నీ కూడా వాళ్ళకి కలగకుండా ఉండాలన్నా కూడా ఒక మార్గం ఉందమ్మా. ఏమిటంటే ఈ యొక్క కలిని దృష్టిలో పెట్టుకుని భగవంతుడి యొక్క సృష్టిలో ఆయన ఎంతో గొప్పవాడు, ఎంతో తెలివిగలవాడు. మనం మనుషులను చూస్తేనే అబ్బా వీడింత తెలివిగలవాడు అని అనుకుంటున్నాం. మరి ఆయన మనందరినీ కూడా సృష్టించిన సృష్టికర్తకి ఇంకెంత తెలివిగలవాడు. కాబట్టి ఈ యొక్క కలిపురుషుడి యొక్క ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా దీర్ఘాయుష్మంతంగా జీవించరు. వారి కర్మలు వారికి అస్త్రాలుగా మారి వారి యొక్క ఆయుష్ని తొందరగానే తీసుకువెళ్ళిపోతున్న విషయాన్ని భగవంతుడు తెలుసు కాబట్టి ఆయన కొన్ని ఉపాయాలు మనకు తెలియపరచడం జరిగిందమ్మా. అందులో భాగంగా ఏమిటంటే ఎవరెవరైతే ఇటువంటి దేహాలతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అంటే కర్మలు సరిగ్గా జరగకుండా వెళ్ళిపోయినటువంటి వారు, శ్రద్ధాభక్తులు లోపించి పితృ కార్యక్రమాలు పొందినటువంటి గతించినటువంటి ఎవరైతే ఉంటారో వారి యొక్క దోషములు, వారి యొక్క బాధలు తర్వాత ఉన్నటువంటి తరానికి కానీ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ రాకుండా ఉండాలి అంటే కనుక త్రయంబకేశ్వరంలో త్రిపిండీకరణం అనేటటువంటి యొక్క కార్యక్రమంతో 3 రోజుల పాటు స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి సమీపంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఆ క్షేత్రానికి ఇచ్చినటువంటి వరం ఏమిటయ్యా అంటే ఎవరెవరైతే ఈ 3 రోజులు ఇక్కడ ఈ త్రిపిండీకరణం అనేటటువంటి యొక్క కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తారో వారి యొక్క పితృదేవతలని నేను నా పాదాల చెంతకు చేర్చుకుంటానని చెప్పి ఈశ్వరుడు ఇచ్చినటువంటి మాట. కాబట్టి మీకు పితృదోషాలు ఎప్పుడు పోతాయి? ఆ మధ్యలో ఉన్నటువంటి ఆత్మ, అంటే స్వర్గానికి నరకానికి మధ్యలో ఉండేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఘోషిస్తూ ఉంటుంది ఎటు వెళ్ళక. ఎందుకంటే ఇటు నరకానికి వెళ్ళినా మళ్ళీ జన్మ తీసుకుని ఆ బాధలు పడి మళ్ళీ స్వర్గానికి వెళ్ళచ్చు. స్వర్గం అంటే ఏమిటి? ఈశ్వరుడు యొక్క పాదాలు కానీ విష్ణువు యొక్క పాదాలే స్వర్గం. మనం అనుకునేటువంటి స్వర్గం కాదండి, ఈశ్వరుడు యొక్క పాదాల చెంతకు చేరటమే స్వర్గం. కాబట్టి ఆ స్వర్గానికి నరకానికి కాకుండా ఉండేటటువంటి వాళ్ళు కొన్ని జీవులు ఉంటాయి. అది దాన ధర్మాలు చేయకపోవడం వలన, మన దగ్గర ఉన్న డబ్బునే మళ్ళీ దాన్ని దాచుకుని బయటికి వెళ్ళకపోవడం వలన వాళ్ళు రకరకాల క్రిమికీటకాలుగా జన్మించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క స్వర్గానికి నరకానికి మధ్యలో ఉండేటువంటి జీవులు కొన్ని ఉంటాయి, ఆత్మలు కొన్ని ఉండిపోతాయి. వారు పునరుద్ధరణ చెందాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒక ద్వారానికి వాళ్ళు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా శ్రద్ధాభక్తులతో వీళ్ళు ఇవన్నీ కూడా ఆచరించి తీరాలి. అర్థమైందమ్మా? కాబట్టి ఈ విషయం మీరు గ్రహించుకుని పితృదేవతలకు అనుగ్రహాన్ని పొందాలి. కాబట్టి ఇలా ఆచరించడం ద్వారా మీ యొక్క తల్లిగారు అవ్వచ్చు, తండ్రి గారు అవ్వచ్చు, మీరు ఇచ్చినటువంటి పిండ ప్రదానాన్ని అలాగే మీ ద్వారా వదలబడ్డటువంటి నువ్వులు నీటిని వాళ్ళు స్వీకరించి ఉత్తమ లోకాలు పొందడానికి మీరు కారకులు అవుతారు. కాబట్టి ఈ ప్రకారంగా పితృదేవతలకు అనుగ్రహము, ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము, ఈశ్వరుడికి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా కలగజేసేటువంటి విధంగా వారి యొక్క అనుగ్రహం మీ పట్ల ఎల్లప్పుడూ కలుగుతుంది. కాబట్టి మన వల్ల చేయగలిగింది ఏమిటయ్యా అంటే మనకున్నటువంటి ఆర్థిక బలంతో మనం ఎంత చేయగలమో అంత దాన ధర్మాలు చేయటం, మనకున్నటువంటి శ్రద్ధాభక్తులతో ఎంత శ్రద్ధ పెట్టగలమో అంత శ్రద్ధని అంత భక్తిని వహించటం. ఈ ప్రకారంగా చేయటం ద్వారా ఇటు తల్లిదండ్రులకు అనుగ్రహము, ఇటు భగవంతునికి అనుగ్రహం కూడా కలుగుతుంది. జీవితం అంతా కూడా సుఖమయంగా మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించుకుని గుర్తుపెట్టుకుని పితృకార్యాలు ఎక్కడెక్కడ చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని మీ ప్రశ్న ద్వారా భక్తులకి ప్రేక్షకులకి తెలియపరిచాం. కాబట్టి తూచా తప్పకుండా మీరు భక్తి శ్రద్ధలతో ఇలాగా ఆచరిస్తారని కోరుకుంటున్నాం. శివోహం. సర్వే జనా సుఖినో భవంతు. పితృదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.